అన్న को चाहते हैं సరే పంచపాణి మాకు అగరవత్తులు అంటే ఆ అగరవత్తులు కాదు ఓం ఈ పత్తులు కొంత సరి జరుగుతుంది కొద్దిగా ఆగనే కొద్దిగా 2 నిమిషాలు జరుగుతుంది ओम अवधेर्मनस्वा अनवधेर्मनस्वा सरस्वेर्मनस्वा सविता देवता आप्रासारी ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् पूर्वोक्तसङ्कल्पेन सिद्धिबुद्धि महागणपति देवता कल्याणदिवसे यथाशक्ति ब्राह्मण अन्योन्य सहायार्थे गणपति आध्वर्यशीर्षण हवन कर्म करिष्ये इंद्राय नमः अग्नये नमः यमाय नमः निर्भये नमः वरुणाय नमः वायुव्ये नमः कुबेराय नमः ईशानाय नमः ऊर्ध्वाय नमः पृथिवे नमो नमः ओम अदितेर्मनस्व अन्नतेर्मनस्व सरस्तेर्मनस्व सविता देवता आप्रासामि ओम आज्ञनैवेद्यं भूवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सुपुगोडे करेक्टिंग जोड़ो एकं द्वीनि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नवम दशम एकादश ओम नैऋत्येन ईशान्यं गृहीत्वा एकं द्वीनि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नवम दशम एकादश द्वादश ओम वायुगाम् अग्नेः गृहीत्वा मध्यवर्तुलाकारमण्डले एकं द्वीनि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नवम दशम एकादश द्वादश मध्यवर्तुलाकारमण्डले श्री अग्निदेवताभ्यो नमो नमः అందరూ కూడా అగ్నిదేవుడి మీద ఇట్లా చేయబెట్టండి మీ పిల్లలను మీ గోత్రాలను మీ ఇంటి దేవుడు మనసులో తలుచుకోండి ఇట్లా అనుకోండి చేతులు ఇట్లా అనుకొని 3 సార్లు లోపలికి అగ్నిదేవుని జ్వాలను ఆహ్వానం చేస్తున్నట్టు మనసులో తలుచుకోండి అవ్యవాహన 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 దేవతాభ్యో నమః చేసుకోండి అవ్యవాహన 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 కలుపుకోండి చిన్నవి జరిగి అన్నం కలిపినట్టు కలపండి అంజనమతి ఇట్లా అవును కూడా అంజనమతి జస్ట్ టెస్ట్ అవునకుండా కూడా వేసేయండి ఓం
ब्रह्मणा ब्रह्मणानुसुभिस्ता साधारण गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा दुर्गाय स्वाहा दुर्गाय स्वाहा दुर्गाय स्वाहा दुर्गाय स्वाहा दुर्गाय स्वाहा दुर्गाय स्वाहा चंद्रबालकाय स्वाहा चंद्रबालकाय स्वाहा चंद्रबालकाय स्वाहा चंद्रबालकाय स्वाहा चंद्रबालकाय स्वाहा भयंकराय स्वाहा भयंकराय स्वाहा भयंकराय स्वाहा भयंकराय स्वाहा भयंकराय स्वाहा वासपुरुषाय स्वाहा वासपुरुषाय स्वाहा वासपुरुषाय स्वाहा वासपुरुषाय स्वाहा చేతులు జోడించండి నమస్కారం చేసుకోండి వేడుకోండి అతిథేర్మన్యస్వ గణపతేర్మన్యస్వ అతిథేర్మన్యస్వ గణపతేర్మన్యస్వ సవిత దేవత ప్రాసావి సమితలి అందరికీ సమితలు ముసటి పెట్టుకోండి గట్టిగా బలంగా మీ యొక్క కోరిక చెప్పుకోండి మేము అన్నీ చేయబట్టుకోండి మేము అన్నీ చేయబట్టుకోండి అదే పూర్ణావతి తయారు చేయాలి అందులో వేసేయండి మీ కోరిక చెప్పుకొని అందులో వేసేయండి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ అగ్నే స్వాహ యమాయ స్వాహ యమాయ స్వాహ నిరతే స్వాహ నిరతే స్వాహ నిరతే స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ స్వాహ वायुवे स्वाहा वायुवे स्वाहा वायुवे स्वाहा वीराय स्वाहा वीराय स्वाहा वीराय स्वाहा वीराय स्वाहा वीराय स्वाहा ईशानाय स्वाहा ईशानाय स्वाहा ईशानाय स्वाहा ईशानाय स्वाहा సమదర్చుకోండి నొసటి పెట్టుకోండి గట్టిగా బలంగా మీ యొక్క కోరికలు చెప్పుకోండి నాలుగింట్లో నాకు సమయం అందులో వేయండి మీ కోరిక చెప్పుకుని అందులో వేయండి అజితేర్మన్యస్వ హనుమతేర్మన్యస్వ సరస్వతేర్మన్యస్వ సవితా దేవతా ప్రాసావ్యం భూస్వ తత్సవితపరిణం పర్వో దేవస్వ ధీమహియో నా ప్రచోదయాత్ మళ్ళీ వేసుకుంటండి ఓం బ్రహ్మాయ స్వాహ బ్రహ్మాయ స్వాహ బ్రహ్మాయ స్వాహ బ్రహ్మాయ స్వాహ సరస్వతే స్వాహ సరస్వతే స్వాహ సరస్వతే స్వాహ సరస్వతే స్వాహ లక్ష్మీ స్వాహ లక్ష్మీ స్వాహ లక్ష్మీ స్వాహ లక్ష్మీ స్వాహ విష్ణువే స్వాహ విష్ణువే స్వాహ విష్ణువే స్వాహ రుద్రాయ స్వాహ రుద్రాయ స్వాహ రుద్రాయ స్వాహ రుద్రాయ స్వాహ గౌరీ స్వాహ గౌరీ స్వాహ గౌరీ స్వాహ త్ర్యంబకాయ స్వాహ త్ర్యంబకాయ స్వాహ త్ర్యంబకాయ స్వాహ త్ర్యంబకాయ స్వాహ అపమృత్యువే స్వాహ అపమృత్యువే స్వాహ అపమృత్యువే స్వాహ అపమృత్యువే స్వాహ అపమృత్యువే స్వాహ మండవే స్వాహ మండవే స్వాహ మండవే స్వాహ మండవే స్వాహ మండవే స్వాహ ధన్వంతరే స్వాహ ధన్వంతరే స్వాహ ధన్వంతరే స్వాహ ఋగ్వేదాయ స్వాహ ఋగ్వేదాయ స్వాహ ఋగ్వేదాయ స్వాహ యజుర్వేదాయ స్వాహ యజుర్వేదాయ స్వాహ యజుర్వేదాయ స్వాహ సామవేదాయ స్వాహ సామవేదాయ స్వాహ సామవేదాయ స్వాహ సామవేదాయ స్వాహ అరుణవేదాయ స్వాహ అరుణవేదాయ స్వాహ అరుణవేదాయ స్వాహ అరుణవేదాయ స్వాహ చదివించుకోండి నొసటి పెట్టుకోండి గట్టిగా బలంగా మీ యొక్క కోరికలను చెప్పుకోండి
వేసేయండి. మళ్ళీ వేస్తుండండి. ఓం అశ్విని నక్షత్రాయ స్వాహ, భరణి నక్షత్రాయ స్వాహ, కృత్తికా నక్షత్రాయ స్వాహ, రోహిణీ నక్షత్రాయ స్వాహ, వృశ్చిక నక్షత్రాయ స్వాహ, ఆరుద్ర నక్షత్రాయ స్వాహ, ధనుస్సు నక్షత్రాయ స్వాహ, పుష్యమి నక్షత్రాయ స్వాహ, ఆశ్లేష నక్షత్రాయ స్వాహ, మఘా నక్షత్రాయ స్వాహ, గణపతిని అమ్మవారిని వేడుకోండి. మంచిగా రాబోయే రోజులలో మంచి కాలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. నక్షత్ర మండలం యొక్క ఏ దోషాలున్నా నివారణ చేసి మంచి కాలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. సరే అంజనమ్మ దగ్గర సెల్ తీసుకుని తీసుకో. దేవతాభ్యో నమో నమః. మళ్ళీ వేస్తుందండి. సూర్యాయ స్వాహ, సూర్యాయ స్వాహ, సూర్యాయ స్వాహ, చంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, అంగారకాయ స్వాహ, అంగారకాయ స్వాహ, అంగారకాయ స్వాహ, బుధాయ స్వాహ, బుధాయ స్వాహ, బుధాయ స్వాహ, బృహస్పతే స్వాహ, బృహస్పతే స్వాహ, బృహస్పతే స్వాహ, బృహస్పతే స్వాహ, శుక్రాయ స్వాహ, శుక్రాయ స్వాహ, శుక్రాయ స్వాహ, శుక్రాయ స్వాహ, శునాయ స్వాహ, శనాయ స్వాహ, రాహవే స్వాహ, రాహవే స్వాహ, రాహవదా ప్రాసావి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సంకల్పించుకోండి, ముసడి పెట్టుకోండి. గట్టిగా ఉంటే అమ్మవారు కైలాసంలో తన సర్వశక్తినంతా కూడా పసుపు ముద్దలో పోసి ఆ గణపతిని ప్రసాదించినటువంటి దేవత కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ అంతా కూడా గణపతి స్వరూపమే. స్వామివారిని వేడుకోండి. ఆత్మ బలాన్ని పెంచమని చెప్పేసి వేడుకోండి. మానసు చెప్పేసి వేడుకోండి. వ్యవహార బలం, సమాజ బలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. వంశము అభివృద్ధి చేయమని చెప్పేసి వేడుకోండి. సంసార యోగ బలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. జ్ఞానశక్తిని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. శిక్షు బలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. జ్ఞాన బలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. ఆ గణపతికి అనండి. నవగ్రహ అరిష్టేతు సంప్రాప్తే నవగ్రహ పూజాంచ కారయే నవగ్రహ జ్ఞానం సమర్పయామి సర్వగ్రహ పీడ ఉపశాంతయే. ఆ సమితి అందులో వేసేయండి. మళ్ళీ వేస్తుండండి. గణపతి యొక్క మంత్రం ఉంటుంది. గణపతి అగరు శీర్షణంతో హవనం ఉంటుంది. స్వాహ మనసులో స్వాహ అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం భద్రంకరణ శృణ్యా దేవాభద్రే సదే స్వస్సురాంగుష్టానాం దైవీహితం జదాయు స్వస్సులో ఇంద్రో విశ్వవేద స్వస్సులో అరిష్టనేమి బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ. ఓం నమస్తే గణపతే స్వాహ, నమస్తే గణపతే స్వాహ. ప్రత్యక్షం గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, బ్రహ్మాది గణపతి స్వాహ, నిత్యం గణపతి స్వాహ, గతం లక్ష్మీ గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ, గణపతి స్వాహ,
स्वाहा तमामाय गणपति स्वाहा ब्रह्माण्य गणपति स्वाहा ब्रह्माण्डमय गणपति स्वाहा ब्रह्ममय गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा वाक्पादान गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा मूलाधार गणपति स्वाहा शक्तिग्रहात्मक गणपति स्वाहा गणपति स्वाहा ब्रह्मत्तम विश्वत्तम अध्यक्षम वायुवत्तम सूर्यवत्तम जगन्वत्तम गणपति स्वाहा पूर्वं च वर्णनं गणपति स्वाहा ओंकार वर्तरः गणपति स्वाहा गणपति स्वाहा नमस्कारों गणपति स्वाहा पूर्वरूपं गणपति स्वाहा जगरूपं गणपति स्वाहा रूपं गणपति स्वाहा नादा संदान गणपति स्वाहा सरिता संधि गणपति स्वाहा सरिता गणपति स्वाहा गणपति स्वाहा गायत्री चंद्रः गणपति स्वाहा देवताय स्वाहा गणपति स्वाहा एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणपति स्वाहा एकदन्तं चतुरस्रं पाठमोषधारणं गणपति स्वाहा गणपति स्वाहा गणपति स्वाहा पौरुषोपकर्मवासं गणपति स्वाहा गणपति स्वाहा तंत्रं देवं जगत्तारं गणपति स्वाहा चतुरस्रवादे गणपति स्वाहा पुष्पार्मेवं ध्यायति योने गणपति स्वाहा చేతులు జోడించండి నమస్కారం చేసుకోండి వేడుకోండి అదిదేర్మనస్వ అన్నదేర్మనస్వ దర్శేర్మనస్వ సవిదాదేవతా ప్రాణాలి ఓం భూర్భువః దక్షోర్ణమో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాత్ సంకల్పించుకోండి మొదటి పెట్టుకోండి గట్టిగా బలంగా మీ యొక్క కోరిక చెప్పుకొని సంగనంలో వేయండి విష్ణునండి ఓం భద్రం దేవా భద్రే సదే సత్సదాంగుష్టానం దాయు శత్రువేద స్వస్సులారిష్టదేవి బృహస్పతిం దదాతు గణపతి స్వాహ నమస్తే భగవతే త్వాం ప్రత్యక్షం తత్వశ్రీమంతాసి తం సాక్షాదాత్మాదించం ధృతమస్మి తత్వమస్మి గణపతి స్వాహ అవతారం 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 అవధాతారం 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 అవాణితారం వృక్షాదాదో వృక్షాదాత్ ఉత్తరాదాత్ గణపతి స్వాహ ఘోరాదాత్ గణపతి స్వాహ తమాం భాగాయ గణపతి స్వాహ ఓం సిద్ధానం సచ్చిదానందం విశేషాంతం సత్యం బ్రహ్మాది జ్ఞానయోగ విజ్ఞానం సర్వం జగత్తం తత్వగాయతే సర్వం జగత్తే దినాం భూమిరాం భగవద్వారాని గుణశ్రేతిదః విహాత్రేతిదః కాలాదేతిదః మూలాధారస్త్రమణం విష్ణుజయాత్మనః యోగినవజాని నిత్యం బ్రహ్మత్వం విశ్వత్వం మగ్నత్వం బ్రహ్మపూర్వోత్తరం గణపతే స్వాహా ఆది పూర్వం చ వర్ణనాం ధర్మాన్ స్వారవర్తరాం దేవృత్తం కారేణ స్వారూపం గణపతే స్వాహా నాదాధర్మానం దేవత ఓం ఓం గణపతి స్వాహా एकदन्तं चतुरस्रं माधवं कुशधारं सुगन्धवर्धं नस्ते मोक्षद्वयं रक्तं लम्बोदरं शोभकरं रक्तमानं सुगन्धानुताङ्गं वृत्तपुष्पैर्भूषितं भक्तानुकम्प्रं देवं जगत्कारणवच्छुतमाविर्भूतं चतुरस्रमादेव वृष्वारं एवं ध्यायोति योगित्यया सयो योगिर्वरः नमो वृतस्थुलं भोदरैकदन्ताय विघ्नाशने श्रीसिद्धराय वल्लभूते गणपते स्वाहा
भद्रं करणेन पुण्या देवापद्रेषु पुष्पं पुष्पाणां दोषितं तायुष्टो योगुष्टो वेदः पुष्पराष्टरेणि पुष्पं ददातु प्रति स्वाहा सर्वदेव नमः सर्वदेव प्रत्यक्षं तत्त्वस्य योगवन्ता सुखेमस्ता सुखं साक्षात्मा संचरितं मस्मि गणपते स्वाहा अवतारम अवतारम अवदातारम अवदातारम वाणुजातव उच्चादातो पृष्ठादा उत्तरादा दक्षिणादा सर्वरूपमां कायकाय स्वाहा सिंहातं सच्चिदानन्दानं शिवचक्षं परमाज्ञानियो विज्ञानमयि सर्वं वेदं तत्त्वो जायते सर्वं प्रवृत्तेनां भूमिरां नरो विलोनः चत्वार वापाराणि गुणत्रयेतिदः देहत्रयेतिदः कालत्रयेतिदः मूलाधार सत्यं सत्यत्मकः योगिनो ध्यानचित्तं ब्रह्मत्वं विष्णुत्वं अग्निस्त्वं वायुस्त्वं चंद्रमत्वं ब्रह्मपूर्वोत्वं गणपते स्वाहा अनादिपूर्वं च वर्णनां दन्तमानुष्यावत्तरां भेन्दुष्टं दारे बुद्धत्वं स्वारोपं गणपते स्वाहा गदाकारो पूर्वरूपमगानो जगन्ममां स्वासन्नामरूपं निरुक्तमरूपं नाभासन्नां सहिता संधिः सहसा गणेशमित्रागणक ऋषिः जडाकृत्यग्राह गणपते देवतां गणपते नमः गणपते स्वाहा प्रचोदयात् गणपते स्वाहा पुरुषवारं एवं गायोदियो स्वाहा జోడించండి నమస్కారం చేసుకోండి వేడుకోండి జీవితంలో ఎటువంటి సంకటాలు రాకుండా కాపాడమని చెప్పి సమిధలు తీసుకోండి కబిలు పెట్టుకోండి బాబు సమిధని అందరికీ పెట్టుకోండి గట్టిగా బలంగా మీ కోరికలు చెప్పుకోండి సరే బలి పెట్టి బలి చేయించుకుని అక్కడ పెట్టుకొని మొత్తం 11 పెట్టాలి 11 లక్ష్మణాయ స్వాహ ఐం హ్రీం శ్రీం గణపతే గణపతే వరదాయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం గణపతే వరద లక్ష్మణాయ స్వాహ 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 ప్రసాదించమని చెప్పి అమ్మను వేడుకోండి. అందుకనే సర్వశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని తన తొడ మీద కూర్చుని పెట్టుకున్నాడు. సిద్ధి బలంతో ఉన్నటువంటి సిద్ధించాలంటే ఏం కావాలి? ఆత్మకు సిద్ధించాలంటే ఏం కావాలి? సిద్ధి బలం కావాలి. సిద్ధిని పెళ్లి చేసుకున్నాడు. దానికి తగినటువంటి సిద్ధించిన తర్వాత మనము దాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలంటే ఏం కావాలి? బుద్ధి బలం కావాలి. కాబట్టి బుద్ధిని పెళ్లి చేసుకున్నాడు. వైశాఖ బహుళ దశమిలో వైశాఖ శుక్లపక్ష దశమి రోజు సిద్ధిని, మార్గశీర్ష బహుళ దశమి రోజు బుద్ధిని, అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వారిని, దక్షిణాయన పుణ్యకాలంలో ఒకరిని పెళ్లి చేసుకున్నటువంటి మహాగణపతి అంటే ఆత్మస్వరూపుడు గణపతి. సిద్ధి బుద్ధి ఇవన్నీ కూడా ఇవి రెండు మన దగ్గర ఉంటే మనము ప్రపంచంలో ఏదైనా కూడా సాధించవచ్చు. మొదట పెట్టుకొని సిద్ధించడానికి ప్రతి ఒక్క కార్యక్రమం సిద్ధించమని చెప్పేసి అమ్మను వేడుకోండి. బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి బుద్ధి దేవతను వేడుకొని అక్కడ వేసేయండి. సంకల్పం చెప్పు సార్, వేసేయండి. మళ్ళీ వేస్తుండండి. ఓం ఐం హ్రీం హ్రీం సంగం ఐం హ్రీం హ్రీం శ్రీం దుర్గాయ స్వాహ గౌరీ స్వాహ ఐం హ్రీం హ్రీం శ్రీం గౌరీ స్వాహ ఐం హ్రీం హ్రీం గౌరీ స్వాహ ఐం 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 హ్రీం గౌరీ స్వాహ గౌరీ స్వాహ
అలా వేస్తుండండి. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ లలితే జయ లలితే జయ జయ లలితే స్వాహ. చేతులు జోడించండి, నమస్కారం చేసుకోండి, అమ్మవారిని వేడుకోండి మంచిగా. సన్నిధించుకోండి, మొదటి పెట్టుకోండి. హాస్పిటల్ సన్నిధానంలో వేసేయండి, వేసేయండి. అందరికి చేతి అక్షంతలు పెట్టు, అందరికి చేతి అక్షంతలు పెట్టు. అమ్మవారి అష్టముద్రికం కొత్తగా వచ్చింది, ఈరోజే పెడుతున్నాం. అమ్మ ఆశీర్వచన అష్టముద్రికం. స్వాహ అంటే అప్పుడు స్వాహ 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 స్వాహ. బోల్ విఘ్నేశ్వర భగవానికి జై. లేవండి అందరూ. అవన్నీ ఎనిమిది గంటలకు వచ్చేది. ఓం గరుడోపాలకాయ నమః. భగవాన్ క్షేత్రకర్త సృష్టికర్త విద్యకర్త ఘరదానా సంస్కృతికర్త. ఓం వైగుణోపాలకాయ నమః. యజమాన్ క్షేమకర్త సృష్టికర్త అభిజ్ఞకర్త ఘరదానా సంస్కృతికర్త. ఓం కుబేరోపాలకాయ నమః. యజమాన్ క్షేమకర్త సృష్టికర్త అభిజ్ఞకర్త ఘరదానా సంస్కృతికర్త. ఓం విజానుపాలకాయ నమః. యజమాన్ క్షేమకర్త సృష్టికర్త అభిజ్ఞకర్త ఘరదానా సంస్కృతికర్త. గణపతికి ముఖం చేయండి. ఓం మహాగణపతి. चत्वारि पंच सप्त सप्त अष्ट नवम दशम एकादश द्वादश. देवताभ्यो नमो नमः. అందరూ రండి.
సుగంధ ద్రవ్య నూతన పూర్ణఫలం పూజంచ దర్శే. అందరి మూలం ఎవరు? ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు ఒక 11 సార్లు ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. బోల్ శంకర భగవాన్ కీ జై. सप्तमे अग्निः सवित सप्त जिह्वा सप्त ऋषाय सप्त धामा प्रियाणि सप्त होत्रा सप्त धात्रा सप्त योनि रापृणा घृतेन स्वाहा. फोटो संचमे मेचमे शांति शांति शांति. ఇచ్చి అనండి. అష్టదిక్పాలక దేవత బలిం వంశ యజమానస్య క్షేమకర్త సృష్టికర్త అవిద్యకర్త ధనధాన్యాది సమృద్ధి కర్తారః. స్వామివారిని వేడుకోండి. అగ్నిగుండం ఆచరణ తినది అందరికీ. మీకు ఇచ్చినటువంటి బట్టలను దాంట్లో పెట్టుకోండి. దేశం మీద పెట్టుకోండి. బట్టలు ఎక్కడ ఉన్నాయి? క్యారీ ఆ లోపల బట్టలు ఇంకో బేసింగ్ వేసుకో. బ్యాగులు బట్టలు పెట్టు. సరోజకి मुष्कध्वजं रक्तं लम्बोदरक्षोपकटं रक्तं मासनं रक्तसन्धानयुक्तान्नं रक्तपुष्पैर्सुपूरितं भक्तान् कपटं जगत्कारणवच्छुतं आविर्भूतं च वस्त्रमालय पुष्पारम् एवं ध्यायोति गौडित्यया सयो योगिनवरः नमो प्रातस्तु लम्बोदयदन्ताय विघ्नाशिने श्रीशङ्कराय वरदमूर्तये नमो नमः. अमवान् कूडन्ति सत्त्वविगुणपूर्णेत्र धीरा मनसा वाचा मकरा आदर्शकाय आशिक्षार्दाने भद्रेशां सरस्वती वादेवी
వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తున్నట్టు మనసులో దర్చుకొని ఆంజనేయ స్వామి చుట్టుముట్టు గణపతి చుట్టుముట్టు ప్రదక్షిణాలు చేయండి. నెత్తి మీద పెట్టుకోండి. అటు తిరిగేసి రావాలి. గర్భగుడి ఇద్దరు ఒక దగ్గర ఓలను ఒకరిటండి. శంకర శంకర హర హర శంకర 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 హర హర శంకర. శతమానం భవతు శతమానం భవతు శతాయుష్య శతాయుష్య ఆయుష్యేవేతు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఫస్ట్ చెట్టు కింద ఉంటుండే. ఇది పూజారి దయతోటి మంచిగా ఫేమస్ అయింది. మేము అన్నీ అనుకున్న కోరికలన్నీ తీరినాయి. దాంతో ఇంకా వినాయకుడిని పెట్టారు. ఇంకా సంకష్ట పూజలు, హోమము, అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మేము అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇంకా ఫేమస్గా కావాలని ఇంకా అందరు భక్తులు వచ్చి ఇంకా పెద్ద ఎత్తున జరిపించాలని కోరుకుంటున్నాం. వినాయకుడి గుడి చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా మంచి పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు. ప్లస్ పెద్ద ఎత్తున మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆహ్వానించే తగ్గటువంటి టెంపుల్. మీరు వచ్చి కనుక మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలంటే ప్రతి మంగళవారం కూడా ఆకు పూజ చేస్తారు. ప్లస్ అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి అందరు వచ్చి భక్తులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ గణేశాయ నమః. మహాలక్ష్మీ మహాగణపతి దేవతాభ్యో నమో నమః. శివపంచాయత ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. చంద్రశేఖర్ కాలనీలో
ఉన్నటువంటి లక్ష్మీ గణపతి శ్రీ శివపంచాయత ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సిద్ధి బుద్ధి గణపతి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. గత 2007 సంవత్సరాల 2007 నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాలను జరుపుతున్నాము. ఈ సంవత్సరము దాతల యొక్క యజమానుల యొక్క అనుగ్రహం చేత వాళ్ళ యొక్క సహాయ సహకారాల చేత కొత్త విగ్రహాలు తేవడం జరిగింది. ఒక్కొక్క కొత్త విగ్రహము 2 ఫీట్ల 1 ఇంచుతో ఉన్నటువంటి గణపతి, 2 ఫీట్ల 1 ఇంచుతో ఉన్నటువంటి సిద్ధి, 2 ఫీట్ల 1 ఇంచుతో ఉన్నటువంటి బుద్ధి. ఈ విధంగా ఉదయము 9 గంటల నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. సాయంత్రము 6:30 ప్రాంతంలో సిద్ధి బుద్ధి యొక్క కళ్యాణం అంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం వేళల అందరూ వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి మీ కోరికలన్నీ కూడా చెప్పుకొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని ఆశిస్తూ సాయంత్రం అన్నప్రసాదం ఉంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఇది ప్రతి సంవత్సరము వైశాఖ శుక్లపక్ష దశమి తర్వాత వారశేష శుక్లపక్ష దశమి రోజు వైశాఖ మాసంలో సిద్ధికి, మార్గశీర్ష మాసంలో బుద్ధికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత కొత్త విగ్రహాలు రావడం స్వామి యొక్క సంకల్పం. అందరూ కూడా ఆ గణపతి యొక్క ఆశీర్వచనాలతోని అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో పాటు సంతానం అభివృద్ధి జరుగుతూ ఎటువంటి సంకటాలు రాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం గణానాన్వా గణపతి భవామహే కవిం కవీనాముపశ్రవష్టవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణ ఆనుస్యందంతు సేదసాదనం. మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీ వాగ్దేవి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తిని రూపిణీ మాంబాం దుర్గాం చండీం నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. స్వస్తి.